హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా రాశారండి గ్రూప్ 3? నేను కూడా రాశానండి. యాక్చువల్లీ మ్యారీడ్, అందులో పిల్లలు కదా, కొంచెం కష్టమే అయింది ప్రిపరేషన్కి. అయినా సరే సాటిస్ఫాక్షన్ కోసం అని అప్లై చేసాం. పేపర్ విషయానికి వస్తే పేపర్ నాట్ బ్యాడ్ అండి. లాస్ట్ 1 ఇయర్ నుండి ప్రిపేర్ అయిన వాళ్ళకైతే కొంచెం బెటరే, కానీ మనలాంటి వాళ్ళకి కొంచెం కష్టమే అవుతుంది. బట్ అయినా కానీ పేపర్ చాలా ఈజీ అని అనిపించింది. ఈజీ అంటే అన్నీ వచ్చినాయి అని కాదు, పర్లేదు, ఇంకా చదివితే బాగా అటెంప్ట్ చేసేవాళ్ళమేమో అనిపించింది. అయినా సరే ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. యాక్చువల్లీ 5 lakhs మెంబర్స్ అప్లై చేస్తే అందులో 50% మాత్రమే ప్రజెంట్ అయ్యారు ఎగ్జామ్కి. సో ఇంకా కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే రిజల్ట్ బెటర్గా వచ్చేది అనిపించింది. అయినా సరే గ్రూప్ 2 ఉంది కదండి, చాలామంది 50% అబ్సెంట్ అయ్యారు. నాకు తెలిసి లాస్ట్ టైం అందరూ జాబ్స్ అన్నీ పడగానే అందరూ అప్లై చేశారు కదా, సో కొన్ని మిడిల్లోనే 50% అన్ని పోస్టింగ్ అయిపోయినాయి కదా, జేఎల్, గ్రూప్ 4, డిఎస్సి లాంటివి. సో అందుకనే అందులో 50% అబ్సెంట్ అయ్యారు అనుకుంటా. ఎందుకంటే వాళ్ళకి పోస్టింగ్ వచ్చినాక జాబ్ ఎలాగో జాబ్ వస్తుంది కదా అని ఇంట్రెస్ట్ ఉండదు, అందులో టైం కూడా ఉండదు కదా, అందుకని చాలామంది రాయలేదు అనుకుంటా. సో బాగా 1 ఇయర్ నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు, దీని మీద డిపెండ్ అయిన వాళ్ళకి మాత్రం కొంచెం ఇది పర్లేదు అనుకుంటా. బట్ ముఖ్యంగా హౌస్ వైఫ్కి చెప్తున్నా, చాలామంది పిల్లలతో ఇంట్లో ఉండి ప్రిపరేషన్కి వీలు అవ్వక అప్లై చేసి చదవాలని ఉన్నా కానీ చదవకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో చాలామంది ఎందుకులే అని డిస్కరేజ్ కూడా చేస్తారు, ఏం చదివినావు, ఎగ్జామ్కి ఎందుకు వెళ్తావులే అని. బట్ చేయండి, ఎందుకంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన. యాక్చువల్లీ నాకు జేఎల్ గోల్ అండి. అప్లై చేశాను కానీ చదవడానికి అస్సలు వీలు అవ్వలేదు పిల్లలతో. చాలా ట్రై చేసిన, కానీ అయినా వీలు అవ్వలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది రిజల్ట్ బాగా వస్తే అది మనకు మాత్రమే ప్లస్ కదా, రాకపోయినా అది మనకే మైనస్. మనం రీజన్ చెప్పుకోవడము అసలు కరెక్ట్ కాదు. అయినా కానీ ఉంటుంది, అస్సలు వీలు అవ్వదు, కానీ అటెంప్ట్ అయితే చేయండి. ఎందుకంటే నేను అలా జేఎల్ మిస్ అయ్యాక చాలా ఫీల్ అయినా, చదివి ఉంటే అయిపోయేది, కనీసం 1 hour అయినా చదివినా అయిపోయేది డైలీ అని చాలా ట్రై చేసాం, కానీ అది అవ్వదు. కానీ అయినంత వరకు ట్రై చేయండి. గ్రూప్ 2 ఉంది కదా, సో గ్రూప్ 3లో కూడా 50% అబ్సెంట్ అయ్యారు కదా, అట్లీస్ట్ ఈ 1 month ఉంది కదండి, 1 month కొంచెం చూసుకోండి. అవగాహన ఉన్న వాళ్ళు కంపల్సరీ అటెంప్ట్ చేయగలుగుతారు. సరే జాబ్ వస్తుందా రాదా పక్కకు పెడితే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అదే అటెంప్ట్ చేయలేదనుకోండి, అరే 50% చాలామంది అబ్సెంట్ అయ్యారు, వచ్చి ఉంటే నేను వచ్చేదేమో అని తర్వాత చాలా ఫీల్ అవుతాం. నేను టైం సెట్ చేసుకోకపోతేనే, టైం మేనేజ్మెంట్ చేసుకొని రాయకపోతేనే అని చాలా ఫీల్ అవుతాం. అదే మనం అటెంప్ట్ చేసామనుకో, అట్లీస్ట్ నేను జాబ్ రావడమా రాకపోవడమా అని పక్కగా పెడితే మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు మిగులుతుంది. అరే నేను ట్రై చేసి ఉంటే వచ్చేదేమో, అట్లీస్ట్ అటెంప్ట్ చేసినా అయిపోయేది, నేను చదవకపోతే అనిపిస్తుంది. సో రాయండి, గ్రూప్ 2 ఎగ్జామ్ చూడండి, సిలబస్